హలో అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. సో గత 4 వారాలుగా బిగ్ బాస్ హౌస్లో మన హౌస్ మేట్స్ అందరూ మనల్ని నవ్వించారు, విసిగిచ్చారు, చిరాకు తెప్పించారు, ఓవరాల్గా ఎంటర్టైన్ చేశారు. సో ఈ 4 వారాలుగా వీళ్ళు మనల్ని ఈ విధంగా ఎంటర్టైన్ చేస్తూ ఇప్పుడు మనకి 10 మంది వరకు మిగిలారనమాట. సో వీళ్ళు మనకి ఎక్స్ హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్స్గా ఎంటర్ అవ్వబోతున్నారు ఇంకా రేపటి నుంచి. సో వాళ్ళు మన ఎక్స్ హౌస్ మేట్స్ ఎంటర్ అయ్యే లోపల సో బిఫోర్ దట్ ఈ 1 మంత్లో మన హౌస్ మేట్స్ మనల్ని ఎంత మాత్రం ఎంటర్టైన్ చేశారనే దాన్ని చూసాం మనము. సో ఇప్పుడు ఓవరాల్గా 1 మంత్కి సంబంధించిన రివ్యూ చూద్దాము. ఒక్కసారి వాళ్ళకి పాయింట్స్ ఇద్దాం అనమాట. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ రివ్యూ లాగా గుడ్ అయితే గుడ్, అంటే బాగా పర్ఫామ్ చేస్తుంటే గుడ్, లేదంటే బ్యాడ్, అదర్వైజ్ నార్మల్గా ఉంటే ఓకే ఓకే అంటే ఓకే ఓకే 3 పాయింట్స్ తీసుకుని ఒక్కసారి రివ్యూ చేద్దాము. మీకేమనిపించిందో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో మీరేం ఫీల్ అయ్యారో దాన్ని కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనకి మొదట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మనకి వచ్చినటువంటి సీతకిను ఇప్పుడు ఉన్న సీతకి మనం ఫస్ట్ సీతక్కతో మొదలు పెడదాం. సో మొదట్లో సీతక్క వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. వచ్చినప్పుడు చాలా అంటే నార్మల్గా వచ్చింది, తను ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేదు. మధ్యలో మనకి ఒక 2 వీక్స్ తర్వాత అంటే 1 వీక్ తర్వాతనే కొంచెము గుడ్ లాగా కనిపించింది, కొంచెం బాగా ఇంప్రూవ్ అయినట్లు అనిపించింది. ఎప్పుడైతే చీఫ్ అయిందో, చీఫ్ అయిన తర్వాత తనకేమన్నా మరి ఆ చీఫ్కి ఉన్నటువంటి ఆ రోల్లో ఉన్నటువంటి మెంటల్ ప్రెషర్ మరి ఎందుకో కానివ్వండి, తన ఓవరాల్ పెర్ఫార్మెన్స్ 4 వీక్స్ దాటేపటికి అంటే ఇవాళ అంటే థర్స్డే రోజుకి తనది కొంచెం డౌన్ అయిందని చెప్పచ్చు నాకు అనిపించింది. మీకేమనిపించింది ఒక్కసారి కామెంట్ చేయండి. మీకు కూడా కన్నా అవును అనిపిస్తే మీరు ఒకసారి లైక్ చేయండి. సో సీత తర్వాత మనకి నిఖిల్ చీఫ్గా ఉన్నాడు. నిఖిల్ మొదట్లో చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడు, చాలా బాగా ఆడాడు కూడా. మధ్యలో ఒక 2nd వీక్ తర్వాత బాగా డౌన్ అయ్యాడు అనమాట. చాలా నెగటివిటీ స్టార్ట్ అయింది నిఖిల్ మీద. సో ఆ తర్వాత ఏమైందంటే లాస్ట్ 1 వీక్ నుంచి అంటే ఒక 4-5 డేస్ నుంచి అగైన్ మనము పాత నిఖిల్ని చూస్తున్నాము. చాలా బాగా అంటే ఇప్పుడు చీఫ్గా తను డెసిషన్ తీసుకోవటం కానివ్వండి, డెసిషన్ తర్వాత వాళ్ళ క్లాన్ మెంబర్స్ చెప్పాలంటే ఇప్పుడు చీఫ్ కంటెండర్ కింద పృథ్వీని సెలెక్ట్ చేశాడు కదా. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎవరైతే యష్మి, ఆదిత్య, మళ్ళీ తర్వాత మన పృథ్వీ వాళ్ళు ఏదైతే పిచ్చింగ్ చేసుకున్నారో వాళ్ళ కంటెండర్గా వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటని చెప్పినప్పుడు సో నిఖిల్ వాళ్ళ ముగ్గురిని కోఆర్డినేట్ చేయటం కానివ్వండి, వాళ్ళతో మాట్లాడటం, తర్వాత డెసిషన్ తీసుకోవటం కూడా చాలా గుడ్ అండి. ఓవరాల్గా పృథ్వీ ఈజ్ వెరీ గుడ్ నౌ. తర్వాత నబీల్ని తీసుకుంటే నబీల్ అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తోటి మనకి హౌస్లోకి ఎంటర్ అవ్వలేదు. నబీల్ స్టార్ట్ అయిన 1 వీక్ వరకు తనకున్న నెగిటివిటీ ఏమంటే హౌస్లో ఉన్నాడా లేదా అన్నట్లు చాలామంది మనం అనుకున్నదే ఆ విషయాన్ని హౌస్లో కూడా అదే చెప్పారు. బట్ ఇప్పుడు ఫస్ట్ వీక్కిను 2nd వీక్, 2nd వీక్కి థర్డ్కి 4th, సో ఇట్లా వీక్కి తను ఇంప్రూవ్ అవుతూ వచ్చాడు. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్ 5 కంటెస్టెంట్లో నబీల్ కూడా ఒకడు. సో హీఈస్ వెరీ గుడ్, హీస్ పర్ఫార్మింగ్ ఈజ్ వెరీ గుడ్ లాస్ట్ 1 మంత్ ఓవరాల్ పర్ఫార్మెన్స్లో. తర్వాత మనకి ప్రేరణ తీసుకుంటే తను కూడా చాలా నార్మల్గా ఎంటర్ అయ్యింది, అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేదు తన మీద. సో యాజ్ నబీల్ ప్రేరణ ఆల్సో వెరీ గుడ్ అనమాట. సో బాగా ఇంప్రూవ్ అవుతుంది 1st, 2nd, 3rd, 4th వీక్కి. తన గేమ్స్లో తను ఎంత గేమ్ ఆడాలంటే ఎంత పోరాటం చూపిస్తుందో, ఎంత అంటే చాలా ఎక్కువ ఎంతూజియాజం అనమాట, చాలా ఎయిమ్ఫుల్గా అనిపిస్తుంది. సో ప్రేరణ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అనమాట తన ఓవరాల్ పర్ఫార్మెన్స్ 1 నెలకి గాను. తర్వాత యష్మి తీసుకుంటే యష్మి మొదట్లో చాలా బాగా వచ్చింది, రావటం బాగా ఆడింది. ఫస్ట్ చీఫ్ అయ్యింది, చీఫ్ అయిన తర్వాత బాగానే ఆడిచ్చింది వాళ్ళందరినీ కూడా. సో తర్వాత తన గ్రాఫ్ అయితే స్లోగా పడిపోతూ వస్తుంది. ఇప్పుడైతే మరీ మణికంఠ విషయంలో తనకున్నటువంటి నెగిటివిటీ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆమెకి మణికంఠ మీద చాలా నెగిటివ్ ఒపీనియను. ఈవెన్ ఆ విషయంలో బయట అందరూ కూడా జనాలు కూడా ఆడియన్స్ అందరూ కూడా యష్మితో నెగిటివ్ అనేది ఎక్కువ అవుతుంది యష్మి పట్ల ఆడియన్స్లో కూడా. సో యష్మి డౌన్ అన్నట్టు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ 1 మంత్లో. సో తర్వాత మనకి విష్ణుని తీసుకుంటే విష్ణు మొదట్లో కూడా
మంచిగా వచ్చింది, చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఇప్పటికి కూడా టాస్క్లన్నీ బాగా ఆడుతుంది. కానీ ఓవరాల్గా చూస్తుంటే తన డిస్ట్రాక్షన్ వల్ల కానివ్వండి, తనకి మధ్య మధ్యలో ఒక్కోసారి నాకు ఈ గేమ్ వద్దు, నేను వెళ్ళిపోతా, నేను ఉండగలిగిన రోజులు ఉంటాను, లేకపోతే నాకు వెళ్ళిపోతాం అనుకున్న ఒకలాంటి మైండ్ సెట్ తోటి అంటే అంత ఎయిమ్ఫుల్గా కానివ్వండి, అంత థర్స్ట్నెస్ అనేది కనిపించదు, థర్స్టీ అనేది కనిపించట్లేదు తనకి. గెలవాలి, విన్నింగ్ అనేది తనకి విన్ అవ్వాలి, టాప్ 5లో ఉండాలన్నటువంటి ఒక తపన అనేది ఇప్పుడు విష్ణువులో చాలా వరకు మనకి ఆల్మోస్ట్ 60% డౌన్ అయిపోయింది. సో విష్ణు అయితే డౌన్ పర్ఫార్మెన్స్ గత 4 వీక్స్కి చూసుకుంటే ఈరోజు యాజ్ ఆన్ డేటు విష్ణు డౌన్ అనిపిస్తుంది. సో తర్వాత మనకి నయనిక కూడా ఫస్ట్ రావటమే చాలా బాగా వచ్చింది, చీఫ్గా కూడా చేసింది. కానీ నయనిక కూడా ఏమైందంటే సేమ్ విష్ణు లాగానే అనుకోవచ్చు చెప్పాలంటే, తను కూడా ఎందుకో చాలా డిస్ట్రక్టివ్గా అనిపిస్తుంది. ఎందుకో మనకి బయట విషయాలు గుర్తు చేసుకునేమో మరి ఎక్కువ అంత పార్టిసిపేషన్ లేదు హౌస్లో కానివ్వండి, గేమ్స్లో ఎక్కడ కనపడుతుంది. దానికి స్క్రీన్ స్పేస్ కూడా చాలా తక్కువ. ఉన్న స్క్రీన్ స్పేస్లో తను ఎప్పుడు ఏదో ఎలా చూసుకుంటూ ఎక్కడో చూసుకుంటూ ఏదోగా అనిపిస్తుంది అనమాట. సో నయనిక కూడా డౌన్ నాకు అనిపిస్తుంది ఈ 1 మంత్లో. మీకేమనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ చేయండి. మీ మీ దీన్ని కూడా ఒకసారి కామెంట్లో పెట్టండి. సో నెక్స్ట్ తీసుకుంటే నాగమణికంట మొదట్లో వచ్చింది నార్మల్గా వచ్చాడు, ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేదు. బట్ వచ్చిన తర్వాత నాగమణికంట మధ్యలో ఒక 2 వీక్స్ నాగమణికంటని హౌస్ మేట్స్ అర్థం చేసుకోలేకపోయినారు, బయట ఆడియన్స్కి అర్థం కాకుండా పోయాడు. ఇతను రియలా ఫేకా, చెప్తున్నది రియలా, తన అన్ని అంటే రియలా ఫేక్ అన్న దాంట్లో 2 వీక్స్ గడిచిపోయింది అనమాట. ఎవ్రీ వీక్ తను నామినేషన్స్లోనే ఉంటూ వచ్చాడు. బట్ 2nd వీక్, 3rd వీక్, 4th వీక్ అయ్యేప్పటికీ నాగమణికంట కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నాడు. అంటే ఎందుకంటే ఫస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు నాగమణికంట వెరీ స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో టాప్ 5 అని కాకపోయినా అట్లీస్ట్ ఇంకా 1-2 వారాలు ట్రావెల్ చేస్తాడైతే ఉంది. తర్వాత మరి 2 వీక్స్ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ఆదిత్య ఓం నార్మల్గా వచ్చాడు రావటము, మధ్యలో ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఓకేగా ఉంది. సో తన పర్ఫార్మెన్స్ ఓకే సంహౌ బెటర్. కాకపోతే మనుషులందరినీ వెనక్కి కూర్చోబెట్టి హౌస్ మేట్స్లో ఎప్పుడు ఆయన స్క్రీన్ స్పేస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు తల్లో గోక్కోవటము, లేదంటే ఏదో ఒక మూల కూర్చొని నబీల్ తోటి నామినేషన్స్ ఏంటి, ఎలా ఉండబోతాయి, ఈ వీక్లో ఎవరు డేంజర్ జోను, ఎవరు వెళ్తారు, సో ఇలాంటివి ఎక్కువ డిస్కషన్స్ నడుస్తుంటుంది. కానీ ఆయన హౌస్ అందరితోటి పార్టిసిపేషన్ తక్కువ, ఆడియన్స్కి ఎంటర్టైన్ చేసింది కూడా తక్కువే. సో ఆయనకే డౌట్ అంట 5 వీక్స్ నేను ఎలా ఉన్నానో ఆయన పెర్ఫార్మెన్స్ మీద ఆయనకే డౌట్ ఉంది. కాబట్టి ఆదిత్య ఓం ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్, ఓకే గోయింగ్ ఆన్ అనమాట ఆదిత్య. సో పృథ్వీ గురించి లాస్ట్లో చెప్పుకోవాలంటే పృథ్వీ మొదట్లో రావటం అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేదు. తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్ 2nd వీక్ చాలా యారోగెంట్గా ఉన్నాడు, కొంచెం యాటిట్యూడ్ చూపించేవాడు, తర్వాత ఎఫర్ట్స్ ఎక్కువ వాడేవాడు. సో అట్లాగా కొంచెం పృథ్వీ మీద కాస్త నెగిటివిటీ ఉండే. కాకపోతే 3rd వీక్ 4th వీక్ అయ్యేప్పటికీ తను చాలా వరకు యారోగెన్స్ తగ్గించుకున్నాడు, ఎఫర్ట్స్ వాడట్లేదు, చాలా కామ్గా ఉన్నాడు, స్టబర్న్గా ఉన్నాడు. సో పృథ్వీ ఆల్సో వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ గుడ్. సో పృథ్వీ గేమ్ కూడా చాలా బాగుందనమాట. ఆల్ ద బెస్ట్ పృథ్వీకి కూడా. సో ఈ విధంగా మనకి మన హౌస్ మేట్స్ అందరిలోకి నాకు అనిపించిన ఒపీనియన్ నేను చెప్తున్నానండి, నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో మీకు అందరికీ ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. సో వైల్డ్ కార్డ్స్ వచ్చే లోపల మన వాళ్ళు ఆడుతున్నారు, ఈరోజు కూడా హోరాహోరీగా ఏదో పోరాడుతున్నారు చీఫ్ అవ్వటం కోసము. సో నబీల్ అనేది అందరికీ ఇప్పుడు వైరల్ అవుతుంది న్యూస్, నబీలే చీఫ్ అనేసి అన్నట్లు. సో సింగిల్ చీఫ్ అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు ఎక్స్ హౌస్ మేట్స్ అంటే వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏదైతే ఉన్నారో వీళ్ళు అనమాట. సో ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ చాలా బీభత్సమైన ఆటగాళ్ళు, వాళ్ళందరూ ఆ హౌస్లో ఉండేసి వచ్చిన వాళ్ళే. అందులో ఇప్పుడు జరుగుతున్న 1 మంత్ ప్రోగ్రామ్ బయట చూసారు. వీళ్ళు మన దగ్గర ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరి గురించి వాళ్ళకి ఒక అవగాహన ఉంది. సో ఎక్స్ కంటెస్టెంట్స్ కానివ్వండి, వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఐడియాతో వస్తారు. వాళ్ళ గేమ్ చాలా ఇదిగా ఉంటుందేమో మరి, అంటే చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది. తర్వాత చాలా ప్లానింగ్ ఉంటుంది వాళ్ళ గేమ్లో. వాళ్ళు రావటం ప్లానింగ్తో వస్తారు. ఎందుకంటే పాత ఎక్స్పీరియన్స్ ఒకటి,
ఇప్పుడు ఈ 1 మంత్గా ఈ హౌస్ మేట్స్ అందరినీ చూశారు, ఎవరెవరు ఏంటనేది వాళ్ళకి తెలిసింది, జనాలు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎలా ఆడుతున్నారు అని తెలిసింది. సో వాళ్ళు వచ్చిన తర్వాత హౌస్లో ఎలా ఉంటుందో చూద్దాము. సో వాళ్ళు వచ్చే లోపల మన దగ్గర పాపం మనతోటి ఒక 1 మంత్గా మనతో ఉన్నటువంటి మన హౌస్ మేట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో బాగా పర్ఫామ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మీకేమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లలిత టాక్స్ 99. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో. సో మీరు కనుక లైక్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇంకొంతమందికి రీచ్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. అంటే కొంచెం కొత్త యూట్యూబర్స్ కూడా కాస్త ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.